కొత్త రేషన్ కార్డులు, ఇందిరమ్మ ఇల్లు లాంటి పథకాలు త్వరలో అమలు చేస్తామని రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ అన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిన హామీల అమలుకు కృషి చేస్తుందన్నారు. రుణమాఫీ చేయడానికి కేబినెట్ నిర్ణయం తీసుకుందని గుర్తు చేశారు. సిద్దిపేట జిల్లా కేంద్రంలోని రెడ్డి సంఘంలో జిల్లా పరిషత్ చివరి సర్వసభ్య సమావేశం జెడ్పీ చైర్పర్సన్ వేలేటి రోజా రాధాకృష్ణ అధ్యక్షతన నిర్వహించారు. ఈ సందర్భంగా మంత్రి పొన్నం ప్రభాకర్ మాట్లాడుతూ రానున్న రోజుల్లో కూడా ఇలాగే ప్రజా జీవితంలో కొనసాగి మంచి పేరు తెచ్చుకోవాలని ఆకాంక్షించారు. జిల్లా అభివృద్ధికి తన వంతు కృషి చేస్తా అన్నారు మంత్రి. భవిష్యత్తులో మరిన్ని ఉన్నత పదవులు పొందాలని ఆశాభావం వ్యక్తం చేశారు మంత్రి పొన్నం. ప్రజాస్వామ్యంలో పోరాటాలు, ఉద్యమాలు, ఎన్నికల వరకే సమస్యల పరిష్కారానికి నా వంతు కృషి చేస్తా అన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిన హామీల అమలుకు కృషి చేస్తుందన్నారు. రైతులకు రుణమాఫీ చేయడానికి కేబినెట్ నిర్ణయం తీసుకుందన్నారు రవాణా శాఖ మంత్రి. త్వరలో కొత్త రేషన్ కార్డులు, ఇందిరమ్మ ఇల్లు అమలు చేస్తామన్నారు. విద్యా, వైద్య, రైతాంగ సమస్యల పరిష్కారానికి కృషి చేస్తానని తెలిపారు. రాష్ట్రంలో 26,000 స్కూళ్లకి 11,000 కోట్లతో అభివృద్ధి పనులు, మౌలిక వసతులు కల్పించనున్నట్టు పేర్కొన్నారు. సిద్దిపేట అభివృద్ధికి ఇన్ని రోజులు కృషి చేసినట్టు భవిష్యత్తులో కూడా కృషి చేయాలని సూచించారు. 5 సంవత్సరాల ప్రజా జీవితంలో గడిపిన జెడ్పీ చైర్పర్సన్, వైస్ చైర్మన్, జెడ్పీటీసీ, ఎంపీపీ, ఎంపీటీసీల అందరికీ శుభాకాంక్షలు తెలిపారు. అనంతరం జెడ్పీ వైస్ చైర్మన్ రాజిరెడ్డి, జెడ్పీటీసీ, ఎంపీటీసీ, ఎంపీపీ చైర్మన్లను మంత్రి పొన్నం ప్రభాకర్, ఎమ్మెల్యేలు హరీష్ రావు, కొత్త ప్రభాకర్ రెడ్డి, పల్లా రాజేశ్వర్ రెడ్డి, ఎమ్మెల్సీలు యాదవ్ రెడ్డి, దేశపతి శ్రీనివాస్ సన్మానించారు.